ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ వరంగల్ జిల్లా కన్వీనర్ నమిండ్ల క్లేమెంట్ మాట్లాడుతూ మేడి పాపయ్య గారి నాయకత్వంలో 30 సంవత్సరాలు ఏబీసీడీ వర్గీకరణ సాధనకై సుప్రీంకోర్టులో ఎస్సీల వర్గీకరణ ఏబీసీడీలుగా అమలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చినందుకు 6 జడ్జీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అమలు చేస్తా అని మాట ఇవ్వడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఆర్పీఎస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంది అని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం వల్ల హర్ష వ్యక్తం చేసినారు. న్యాయవాదులను 7 నియమించి మరి ఎస్సీ వర్గీకరణ న్యాయమైన విషయమని మరి కోర్టు ద్వారా తీర్పునియడం జరిగింది. మరి 30 ఏళ్ళ ఎంఆర్పీఎస్ పోరాటంలో మరి ఎంతోమంది అమరులై మరి వర్గీకరణ కావాలి, వర్గీకరణ వస్తే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మాదిగా ఉప కులాలు అందరూ కలిసి మరి ఈ పోరాటంలో భాగస్వాములు అయినారు. మరి అది గుర్తించి మరి సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన తీర్పు ప్రకారము మరి అన్ని రాష్ట్రాలలో మరి ప్రతిపాదికను ప్రారంభించి అలాగే మా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు అసెంబ్లీలో కూడా తక్షణమే మరి విభజన చేపడతామని మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటకు మరి తెలంగాణ ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆనందపడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంత త్వరగా మరి దాని మీద మరి చర్యలు ప్రారంభించాలని కూడా అసెంబ్లీలో చెప్పడమైనది. మరి మా యొక్క జాతి పక్షాన మా యొక్క ఎంఆర్పీఎస్ పక్షాన మరి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ యొక్క తీర్పును మరి వెంటనే మరి చేపట్టి మరి మాదిగ ఉప కులాలకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ